ఇండియనుడు కాదు సర్కార్. What? Isn't he Indian? Indian కాదా? Mr. Pendi, you are from Andhra Pradesh, Vijayanagaram district, Sarur Mandal. Your profile is right. You are Indian. నాను ఇండియన్ అని చెప్పుకోవాలంటే ముందుగా మా ఊరు ఇండియాలో ఉండాలి కదా సర్కార్. నడులేనుడు ఎంత దూరం పరిగెత్తింది. నా పరుగు గురించి ప్రపంచానికి తెలియాలని కాదు సార్, నా ఊరు కాలినడక గురించి దేశానికి తెలియాలని. ఒక్క కాలినడక తప్ప ఏ రవాణా సౌకర్యం లేని ఊరు సార్ మాకు. చోటు బతకలేకపోతే ఊరే వదిలేమన్నా మీ సర్కారు. బాగున్న చోటుకి వెళ్ళి బతకాలంటే దేశం ఎప్పుడు సార్ బాగుపడేది? ఈ ఇండియన్ సర్కారు ఎక్కడో ఉన్న ఆకాశానికి ఎగరగలిగినా కానీ ఇదే నాన్న మీద ఉన్న మా కండ కింద ఊరికి మాత్రం నడవలేకపోయినారు సార్. తెలిసినది ఇదే దేశంలో మాలాగే ఏ గుర్తింపు లేని, ఏ అడ్రస్ లేని 18,000 ఊళ్ళు ఉన్నాయి. పులి జాతీయ జంతు, నెమలి జాతీయ పక్షి. ఈ దేశంలో పుట్టిన జంతువులకి పక్షులకి ఉన్న గుర్తింపు, మర్యాద మా కొండ కింద ఊళ్ళో ఉన్న జనానికి లేకుండా పోయినారు సారు. అక్కడికి మా ఊర్లో సచ్చిన శవానికి కూడా గుర్తింపు లేదు సారు. ఆ రోజు అబ్బల్ చోరీ శవానికి నాకు ఏంటి సంబంధం అని అడిగినప్పుడు వాడి ఒక్కడి గుర్తింపునే ప్రశ్నించినట్టు అనిపించలేదు సారు. మా ఊరి ఆత్మగౌరవాన్ని, గుర్తింపుని చీకొట్టినట్టు అనిపించింది సార్. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఉచ్చపోసుకోవడానికి కోసం, సరదాల కోసం రైలు బండి ఆపినప్పుడు స్టేషన్లే పుట్టుకొచ్చినాయంట సార్. బ్రిటిష్ వాడు ఉచ్చపాటు చేసేశారు మా కొండ కింద ఊరోడి నెత్తరు. అదే మీ సర్కార్ రైలు బండి మా ఊరి పట్టాల మీద ఒక్క నిమిషం ఆగుంటే ఏ సర్కారోడైతే మా ఊరిని గుర్తించలేదో అదే సర్కారోడు ఆ రైలు బండి పోతున్నప్పుడు, వస్తున్నప్పుడు మా ఊరి పేరు పలికేవాడు సార్. ఈ దేశం అంతా వినిపించేదా. అప్పుడు మా ఊరికి ఒక పేరు వచ్చేది, సాలూరు మండలం అయ్యేది, విజయనగరం జిల్లా అయ్యేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయ్యేది. అప్పుడు కదా సార్ ఈ కొండ కింద ఊరు పెట్టి ఇండియన్ అయ్యేది. దేశం మొత్తం ఏకతాటి మీద నిలబడేది రెండు సందర్భాలు అంట సార్. ఒకటి యుద్ధం జరిగినప్పుడు, రెండు ఆట జరిగినప్పుడు. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్. అని పిలిచిన ఈ పెద్దిగాడి ఊరికి ఒక గుర్తింపు ఇవ్వండి సార్. మా గుర్తింపే మా ఆత్మగౌరవం, మా గుర్తింపే నా బంగారు పథకం.
మొదటిసారి మా కళ్ళ ముందే ఆగిన సార్. ఏమ్మా ఉత్తమ ఈటి మళ్ళీ పెద్ది, ఒక ఆటగాడి కోసం ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ట్రైన్ వేయడం ఇండియన్ రైల్వేస్ హిస్టరీలోనే మొదటిసారి జరిగింది. అంతేకాదు మీ ఊరికి పెద్ది అనే పేరుతో స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. వ్యక్తి అనే పేరు వద్దు సార్. మరి మా అప్పల సూరి గుర్తుగా అప్పల వలస స్టేషన్ ఇవ్వండి సార్.